ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంకా ఫైనలీ సార్, బ్రెయిన్‌లో చాలా సార్లు క్లాట్స్ ఏర్పడ్డాయంటారు. ఆ క్లాట్స్ ఏర్పడడానికి కారణాలేంటి? ఆ క్లాటింగ్ అన్నది అది మనిషి పాథాలజీలో ఉంటుందా? బికాస్ ఆఫ్ సమ్ సర్టెన్ అంటే కండిషన్స్ ఆర్ వాటెవర్? యాహ్! క్లాటింగ్ అనేవి 2 చూస్తాం ఇక్కడ మనం. ఒకటి రక్తనాళం లోపల క్లాట్ అవ్వడం అంటాం. రక్తనాళం లోపల మనం దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ రాదు. దీనివల్ల స్ట్రోక్ వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల రక్తనాళాలు చిట్లుతాయి. చిట్లి బ్లీడింగ్ అవుతది. బ్లీడింగ్ అవ్వడమే ఆ రక్తం గడ్డగడుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ క్లాట్. సో ఫస్ట్ దాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము. రెండో దాన్ని హిమరాజిక్ స్ట్రోక్ అంటాము. సో ఫస్ట్ దానికి రావడానికి రక్తనాళంలో లోపల బ్లడ్ క్లాట్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఈ మన ఒకటి హై లిపిడ్ అంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడము, రక్తనాళం లోపల ఎండోథీలియం అనే ఒక కవరింగ్ ఉంటుందన్నమాట. అది డ్యామేజ్ అవ్వడం వల్ల ఇది క్లాట్ అయిపోతుంది. దాంతోపాటు డయాబెటీస్, హైపర్‌టెన్షన్ ఈ 4 ఉన్నాయనుకోండి, సో పేషెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు హైపర్ హోమోసిస్టమీ ఇంకొక కండిషన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయనుకోండి, డెఫినెట్‌గా వీళ్ళకు వచ్చే ఛాన్స్, క్లాట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా యంగ్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం అది బ్రెయిన్ లోపల రక్తనాళం చిట్లింది అనుకోండి, దట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ ద అన్‌కంట్రోల్డ్ హైపర్‌టెన్షన్. వాళ్ళకి ఏమవుతుందంటే రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి. నార్మల్‌గా వాటికి అంటే ఇలా సాగదీసే ఎలాస్టిసిటీ ఉండాలన్నమాట. ఆ ఎలాస్టిసిటీ ఉండదు. సో రక్తనాళం ప్రెషర్ పెరిగినప్పుడు రక్తనాళం చిట్లుతుంది. చిట్లి పక్కనున్న బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మెయిన్గా పెరాలిసిస్ వచ్చేస్తుంది పేషెంట్. ఒక కుడివైపు ఉంటే కుడివైపు బ్రెయిన్ కంట్రోల్స్ అదర్ సైడ్ రైట్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ కంట్రోల్ రైట్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఎక్కడ బ్లీడింగ్ అయింది దాన్ని బట్టి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పెరాలిసిస్. ఇవన్నీ సడన్‌గా వస్తాయి కదా సార్! ఎక్కడ సింప్టమ్స్ అనిపించవు. బికాజ్ సడన్‌గా ఒకళ్ళొక స్పృహ తప్పి పడిపోవడం, ఒక కాలు చేయి పడిపోవడం ఇవన్నీ అంటుంటాం, చూస్తుంటాం. బట్ ఇలా వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ తోటి రికవర్ చేసేయొచ్చు వితిన్ ఎ సర్టెన్ 4 అవర్స్ లోపల ఇస్తే అని అంటారు. నిజమేనా సార్? ఇప్పుడు చాలా మట్టుగా ఏంటంటే ఏది యూజువల్గా సడన్గా కాదు. సడన్గా అనేది చాలా అపోహ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అంతకుముందు ఏం జరిగింది అనేది ఎవరు పట్టించుకోరు. ఎంత స్ట్రెస్ ఉన్నది, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హీ ఈజ్ ఈటింగ్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ హీ ఈజ్ లీడింగ్, వీటితోటి మన శరీరం ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు మీకేమైనా ఫ్యామిలియల్ హిస్టరీ ఉంటే ఇంకే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గుండెపోటుతోటి స్ట్రోక్తో ఉన్నాం అనుకోండి, వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అది గమనించుకోవాలి ఎవరైనా. రెండోది మీరు అనేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కిమిక్ స్ట్రోక్లో వి కాల్డ్ గోల్డెన్ అవర్ ఆర్ విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్లో ఏంటంటే మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ రక్తాలలో ఈ మందు వెళ్ళి రక్త క్లాట్ని కరిగించేస్తుంది. సో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేస్తుంది. మనకి ఈ వితిన్ 1 అవర్ వచ్చేస్తుంది ఏంటంటే మళ్ళీ ఆ బ్రెయిన్ మళ్ళీ జీవం పొంది మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయిందనుకోండి, తర్వాత మనం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా రక్తనాళం ఓపెన్ అయినా కూడా పేషెంట్కు ఉపయోగం ఉండదు. సో అందుకే టైం ఈజ్ బ్రెయిన్ ఇక్కడ.